2026వ సంవత్సరం మే నెల 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. ఈ కర్కాటక రాశి చాలా విశేషమైన రాశి. చాలా ఎంతో పూర్వజన్మ సుకృతం ఉన్నటువంటి రాశి. ఈ రాశి కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. 9 గ్రహాల్లో కూడా సూర్యుడు చంద్రుడు ప్రధానమైన గ్రహాలు. ఈ సూర్య చంద్రుడు ఉండే రాశుల్లో పుట్టడం చాలా విశేషం. ఈ కర్కాటక రాశి చంద్రుడికి సంబంధించిన రాశి. అయితే పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ రాశిలో పుడతారు. కానీ ఏదైనా కొద్ది గొప్ప ఎక్కడైనా పొరపాటు జరిగితే దానివల్ల కొన్ని కష్టాలు నష్టాలు ఇబ్బందులు వస్తాయి. అయితే కొంతమంది ఉంటారు, ఎట్లా ఉంటారంటే జ్వరం వచ్చిందనుకోండి, అబ్బో కేకలు ఈకలు పెట్టి గందరగోళం చేస్తారు. డాక్టర్ మందు ఇచ్చినా అది శాంతం తగ్గే లోపల గందరగోళం చేస్తారు. ఇక నేను బతకం చచ్చిపోతానంటాడు. అక్కడ ఏముండదు, డాక్టర్ దగ్గర మళ్ళీ పోతే ఏమీ లేదయా పడుకోబెట్టి మెదలకుండా అంటాడు. ఏదయా పైత్యపు శాస్త్రాలు చేస్తున్నావు అంటాడు. అది సరైన రాశి కాకపోతే అట్లా చేస్తారు. అదే కర్కాటక రాశి చంద్రుడికి సంబంధించిన రాశి. పునర్వసు నక్షత్రం మరి 4వ పాదం కర్కాటక రాశిలో మరి రామచంద్రమూర్తి పుట్టాడు. ఈ కర్కాటక రాశిలో పుట్టినటువంటి రాముడు కూడా చాలా గొప్పవాడు అవటానికి ఈ కర్కాటక రాశిలో రామచంద్రమూర్తి పుట్టడమే కారణం. వీళ్ళ స్వభావం ఎట్లా ఉంటుందంటే ఎవరికైనా సరే చేతనైనంత వరకు మంచి చేయటం తప్పితే రెండోది ఉండదు. ఎవరైనా తప్పు చేసినా వాళ్ళని ఇబ్బంది పెట్టినా మనం ఎప్పుడో ఏ జన్మలోనో ఏదో పాపం చేశాం, దానివల్ల మనం ఇబ్బంది పడుతున్నాం, అంతేగాని వాడి తప్పు కాదు. కానీ ఎప్పుడూ సుఖపడితే ఎట్లా? కొద్దిగా కష్టం వస్తే కానీ మనకు వివేకత రాదు, జ్ఞానం పెరగదు అని ఆలోచిస్తారు. అట్లాంటి రాశి ఈ కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి వచ్చేప్పటికండి చాలా ఇబ్బందులు కనబడుతున్నాయి. ఈ కర్కాటక రాశికి 8ంట రవి, కుజుడు, రాహు అష్టమ స్థానంలో 8ంట ఉన్నారు. అష్టమం, నిధనం, రంధ్రం. ఇది ఈ 8వ రాశి చాలా ఇబ్బంది పెట్టేటువంటి రాశి. ఈ రవి, కుజుడు, రాహువు 3 పాపగ్రహాలే. ఈ గ్రహాల వల్ల చెప్పడానికి వీల్లేనటువంటి బాధలు. సూర్యుడు బాగుండకపోతే హస్త సాముద్రికలో చెప్పాడు, రవిరేఖ అని ఉంటుంది. చిటికిన వేలు కింద ఒక రేఖ రవిరేఖ అంటారు. ఆ రవిరేఖ లేకపోతే ఎన్ని రేఖలు ఉన్నా కూడా వృధా అంటాడు, వాడి జీవితమే వృధా అంటారు. అటువంటి కర్కాటక రాశికి రవి బాగాలేడు, కుజుడు బాగాలేడు. రకరకాలైన కష్టాలు, అనారోగ్యాలు, ఇబ్బందులు, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాలసర్ప దోషం. తర్వాత కుజుడు బాగాలేడు, కుజుడు అష్టమంలో ఉన్నాడు, కుజాష్టమ దోషం. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ కర్కాటక రాశికి చాలా ఎక్కువగా ఉన్నాయి. అష్టమ స్థానం మారక స్థానం అంటారు, మరి ఆయుస్థానములు కూడా అంటారు. మరి ఈ కర్కాటక రాశికి అష్టమంలో ఉన్నటువంటి రవి, కుజుడు, రాహువు ఈ గ్రహాల వల్ల మరణం కంటే ఎక్కువ బాధ కలుగుతుంది. చచ్చిపోయిన వాడి కంటే కూడా ఎక్కువ బాధపడతాడు. చచ్చిపోతే బాగుండు అన్నంత బాధ కలుగుతుంది. ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే సావన్న రాలేదురా, ఎందుకు బతుకుతున్నాను రా, ఎందుకంటే అవమానాలు, అవతల వాళ్ళ చేత వంచింపబట్టం, నీ డబ్బులు అనవసరంగా కాజేయటం, నీ డబ్బులు సాక్ష్యాధారాలు లేకుండా తీసుకోవటం, ఇట్లాంటివి తిరిగి వస్తాయో రావు అనుమానం. వచ్చే సంగతి రాకపోయే సంగతి అట్లా ఉంచి ఈ కర్కాటక రాశి వాళ్ళకి మనోవ్యాధిని మించిన మందు లేదుట. కాబట్టి ఈ రాశికి వచ్చేప్పటికల్లా శుక్రుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. కాబట్టి ఈ శుక్రుడు బాగున్నా కూడా వివాహ విషయంలో ఎక్కడా తొందరపడద్దు. మరి పెద్దవాళ్ళ నిర్ణయం కావాలి. అది కూడా పెద్దవాళ్ళ నిర్ణయం కూడా ఎట్లా ఉండాలంటే ఆడపిల్ల మగపిల్లవాడు ఇద్దరు జాతకాలు కలిస్తేనే లేవా, కాలసర్ప దోషం ఉందా,
కుజదోషం ఉందా, షష్టాష్టకాలు ఉన్నాయా, ఇవి అందరూ చుట్టలేరు. ఎందుకంటే ఏ గుళ్ళోకి పోతారు. పేరు బలాలు ఎట్లా ఉన్నాయండి? పేరు బలాలు ఆవు మేక, ఆవు పులి, మరి కుక్క ఎలుక, పిల్లి కుక్క, పిల్లి ఎలుక, ఇవి ఒక జంతువు తినే స్వభావాలు. అవి ఉంటే పనికిరాదు వాళ్ళ ఉద్దేశంలో. మిగతావి తెలియదు వాళ్ళకి, వీళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదు. షష్టాష్టకాలంటే ఆ షష్టాష్టకాలు ఉన్నప్పుడు భార్యాభర్త ఒక చోట కూర్చుంటే పచ్చిగడ్డి కూడా అగ్గిపుల్లకి ఇస్తే మండిపోతుంది, అగ్గిపుల్లతో కూడా లేకుండా మంట వస్తుంది. అంత చండాలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో ఇప్పుడు ఆడపిల్ల దొరకట్లేదు. దొరికితే చాలు పెళ్లి చేసుకుందామని చేసుకొని మరి కోర్టుకు వెళ్ళి విడాకుల దాకా పోయి విడాకులు రాక, పెళ్ళి చేసుకున్న దానికంటే చేసుకోక మునిపే హాయిగా ఉంది, ఎందుకు తగిలించుకున్నాను ఈ పీడ అని బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితి, కొంతమంది ఏమనుకుంటున్నారంటే వివాహం చేసుకోకుండా ఉంటే బాగుంటుంది, ఎట్టగో కాలం వెళ్ళబుచ్చుకోవచ్చు. వివాహం చేసుకొని కోర్టుకెక్కి విడాకులు రాక, కేసులు పెట్టి, ఆస్తులమ్మిన చాలక, విడాకులు రాక, మళ్ళీ పెళ్లి చేసుకుంటానికి కుదరక ఇబ్బంది పడుతున్నాము. ఇటువంటి పరిస్థితి రాకూడదు. కాబట్టి ఈ సమయంలో బతకడం కంటే చచ్చిపోయినా మంచిది అన్నంత బాధ కలుగుతోంది. కాబట్టి నేను ఒకటే చెబుతున్నా, ఏమిటా అంటే మన హిందూ సాంప్రదాయం ఎట్లాంటిదంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా మరి సంసారిక జీవితం చాలా విశేషమైన జీవితం. వీళ్ళు ఎప్పుడు కూడా దైవభక్తి కలిగి తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని, పెద్దవాళ్ళని దైవంలాగా పూజించి, జన్మనిచ్చినటువంటి తల్లి 9 నెలలు మోసి చివరికి ప్రాణ అవసానం ఆ బిడ్డ పుట్టే లోపల ఆ తల్లి బతికి బయటపడుతుందో లేదో తెలియదు. అంత కష్టపడి ఆ తల్లి బిడ్డని కని మరి ఆ బిడ్డకి తన పాలు ఇచ్చి ఎంతో సేవ చేస్తే కానీ ఆ బిడ్డ సుఖంగా బతకలేరు. సరిగ్గా చెప్పాలంటే ఇప్పుడు మానవుడైన వాడు, మానవత్వం ఉన్నవాడు, మంచి అనేది తెలిసినవాడు ఎవరైనా సరే జన్మనిచ్చిన తల్లిని పూజించాల్సిందే. జన్మనిచ్చిన తల్లిని మించిన దైవం లేదు. కాబట్టి ఇటువంటివి తెలుసుకొని పెళ్లి చేసుకోకపోయినా పర్వాలే. ఒకప్పుడు ఈ ఉన్న పరిస్థితులను బట్టి పెళ్ళయిన తర్వాత కోర్టులో విడాకుల కోసం కేసులు విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితి అట్లా ఉంది. ఈ పరిస్థితులను బట్టి పెళ్లి చేసుకోవటం మానుకుందామనే పరిస్థితి వచ్చింది. పైన విదేశాల్లో లిమిటెడ్ మ్యారేజ్, 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు రిజిస్టర్డ్ మ్యారేజ్, తర్వాత ఎవరిదారి వాళ్ళది, పిల్లల కంటే ప్రభుత్వానికి ఒప్పచెప్పటం. అది విదేశీ సాంప్రదాయం. మన సాంప్రదాయం వివాహం చేసుకోవటం, తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని జాగ్రత్తగా చూసుకోవటం, పిల్లలకి మంచి విద్య చెప్పించడం, మంచి సంపాదన సంపాదించడం, దైవ పూజ కలిగి ఉంటాం, పెద్దవాళ్ళ యందు గౌరవం ఉంటాం. ఇదంతా మన అనాది సాంప్రదాయం. ఈ అనాది సాంప్రదాయం వివాహ జీవితంలో పూర్తిగా చెడిపోయే పరిస్థితి బాగా ఎక్కువైంది. ఇది మాత్రం ఏమయ్యా జ్యోతిష్యం చెప్పమంటే ఇట్లా ఎందుకు చెబుతున్నామని అడుగుతున్నారు. ఇవాళ ఉన్న పరిస్థితి అంటే శుక్రుడు ఒక్కడు తప్పితే ఈ రాశికి ఏ గ్రహం బాగాలేడు. ఈ వివాహం చేసుకున్న వాళ్ళు ఒక పెద్ద కష్టంలో పడిపోతారు. కాబట్టి వివాహం చేసుకోకుండా మానుకోమంటల్లా. వివాహం చేసుకునేటప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా సరే భార్యను భర్త, భర్తను భార్య విడిచిపెట్టుకు ఉండేటువంటి మనస్తత్వం రాకూడదు. ఇట్లా ఉండి ధర్మో రక్షతి రక్షిత, భర్త సంపాదించిన సంపాదనలో భార్య భాగం పంచుకుంటుంది, కానీ భార్య సంపాదించిన దాంట్లో భర్తకి భాగం రాదు. పుణ్యంలో భార్యకు భాగం వస్తుంది. కాబట్టి మరి జాగ్రత్తగా జీవితాలు గడుపుతూ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్త సాముద్రిక ద్వారా కానీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి.